నేను కాంగ్రెస్ కూడా 3 సార్లు ప్రతిపక్షంలో ఉండి మళ్ళా కష్టపడడం అనేటువంటిది వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ అలయన్సెస్ వాళ్ళకి రావు. ఇక మొన్నొచ్చిన ఇండియా అలయన్సెస్ కంటే ఇంకెక్కువ అలయన్సెస్ రావు. ఇంతకంటే ఎక్కువ ఏముంది, 2004లో అంతే చేసిరు, ఇప్పుడు అంతే ఉంది. సో ఫైనల్ ఇంతకంటే ఎక్కువ అటెంప్ట్ కాంగ్రెస్ కూడా ఎక్కడ కనబడతలేదు భవిష్యత్తులో. అయితే లీడర్షిప్ మార్చి బెటర్ లీడర్షిప్ కనుక వస్తే, బెటర్ థింకింగ్ వస్తే కొంత మార్పు రావచ్చు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా లాస్ట్ గవర్నమెంట్ చేసిన తప్పిదాలు దృష్టిలో పెట్టుకుని ఈయన కూడా సూపర్ 6 అని ఇచ్చాడు. ఆ సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయకపోతే రేవంత్ రెడ్డికి అయితే ఎట్లా వ్యతిరేకత వచ్చిందో, ఎంతైతే బౌన్స్ ఇచ్చారో మళ్ళీ అంత కిందికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఫండ్స్ లేవంటున్నారు, స్పెషల్ స్టేటస్ తెస్తాడేమో అని ఆశిస్తున్నారు. కింగ్ మేకర్ కాబట్టి ఆంధ్రాకి ఎంతో మేలు జరుగుతుందని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి తన శిష్యుడు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఏవైతే వాటర్ డిస్ప్యూట్స్ కానీ మిగతా డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిజాల్వ్ అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సినిమా 100 days అనుకుంటున్నారు. మరి ఆ 100 days లెవెల్లో వీళ్ళు పని చేయాలి. పవన్ కళ్యాణ్ అనేవాడు హీరో, వాళ్ళ పార్టీకి ఇవ్వాల్సిన సముచిత స్థానము గౌరవము కూడా ఇవ్వాలి. పవర్లోకి వచ్చిన తర్వాత విభేదాలు రాకుండా వాళ్ళని ఒక పక్క బీజేపీని మెప్పించాలి, ఇంకో పక్కన జనసేనని మెప్పించాలి, ఇంకో పక్కన జనాలను మెప్పించాలి. ఇవన్నిటినీ పెట్టుకొని ముందుకెళ్తే తప్ప చంద్రబాబు నిలబడలేడు. ఈ లోకేష్కి ఇచ్చేస్తాడు, లోకేష్ వచ్చేస్తాడు, అవైతే 2.5 సంవత్సరాలు చూసి అప్పుడు ఇస్తారేమో సార్. మరి ఇస్తారేమో, ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒకసారి బ్యారేజ్ వేసుకొని ఉన్నంతకాలం ఆయనే చేస్తాడు. మరి బాలకృష్ణ పరిస్థితి ఏంటి? బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ కొడుకే కదా. మరి బాలకృష్ణ అల్లుడే కదా, సో వాళ్ళకి ఇబ్బంది రాదు. అట్లా అల్లుడు అనుకుంటే ఇబ్బంది ఉండదు. ముందైతే కొడుకునే చూడాలి. మరి మాకు ఏదైనా ఇష్టం ఉంది, ఆయన ప్రపోజ్ చేసి ఇప్పిస్తే. ఎన్టీ రామారావుకు వాళ్ళ అల్లుడు తీసుకున్నాడు, సేమ్ ఇక్కడ కూడా బాలకృష్ణకు వాళ్ళ అల్లుడు టేక్ ఓవర్ చేస్తాడు. బాగా చెప్పాను, మంచి ఈక్వేషన్ అది. అల్లుడిని సంతృప్తి పరచడానికి కూడా ఇవ్వచ్చు. కాకపోతే అతను కూడా ఒక 3000 కిలోమీటర్లు నడిచి కష్టపడ్డాడు, జనాల్ని మెప్పించాడు. ఎంతైతే చంద్రబాబు ఒకప్పుడు వర్క్ చేసేవాడో ఆ మేరకు తను కూడా వర్క్ చేశాడు. రాహుల్ గాంధీ లాగా లోకేష్ని కూడా పప్పు అని అన్న పరిస్థితి నుంచి ఆయన ఈ స్టేజ్కి ఎదిగాడు, మెప్పించాడు, మంగళగిరిలో గెలిచాడు. తను కూడా మంచి లీడర్గా ఎదుగుతున్నాడు. అండ్ భవిష్యత్తులో మంచి రోజులు ఉంటాయని నేను అనుకుంటున్నాను లోకేష్.